డ్రైనేజ్ మురికి నీరు రోడ్డుపై పారడంపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శాంతినగర్ కాలనీ వాసులు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో డ్రైనేజ్ కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల ఆ మురికి నీరు రోడ్డుపై పారుతుంది. ఆ కాలనీలో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలివాళ్లు ఉన్నారు. మురికి నీరు పారడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. గత నెల రోజుల నుంచి డ్రైనేజీ కాలువ నీరు రోడ్డుపైనే పారుతుందని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరారు. ఈగలకి ఉండలేము, పిల్ల తల్లి ఎట్లుండాలి? అవి రోగాలు వస్తే ఎవరు చూస్తారు? మేము గవర్నమెంట్ వచ్చి చూస్తుందా? మామే కదా అందరు చూసిపోయారు. అందరు చూసేది పూట తీసేది పోయారు. పట్టించుకుంటారు, చేస్తామంటారు. యాడ ఒక ఆయన ఒక గుడిసెలాయమ కొంచెం పెట్టుకునే అటుకే ఇంక పంచి ఇంకా అయిపోయి ఇంకెవరు రాదు. ఎవరు వచ్చినాక ఎవరు ఇక్కడ ఈ సమస్య రావడానికి కారణము గత పాలకుల వ్యవహార తీరే దీనికి నిదర్శనము. గత పాలకులు ఏం చేశారంటే ఇక్కడ వచ్చి అంతా తనిఖీ చేసి అధికారులు పాలకులు ఇద్దరు కలిసి వచ్చి ఏమో అభివృద్ధి చేస్తామనే విధంగా ఇక్కడున్న పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళని, పూరి గుడిసెల్ని అన్నీ తొలగించారు. ఎంక్లోజ్మెంట్ పేరుతో తొలగించడం జరిగింది. తొలగించిన వెంటనే వాళ్ళు అభివృద్ధికి చేసుకోకుండా, కాలువలు వేయకుండా, రోడ్లు వేయకుండా ఎక్కడైతే తొలగించినారో అలాగే శిథిలా వ్యవస్థలో 4 సంవత్సరాలు అవుతూ ఉంది. నేటికి 4 సంవత్సరాలు అవుతూ ఉంది. అక్కడ తొలగించిన స్థానంలో కొత్త కాలువ లేదు, కొత్త రోడ్డు లేదు, ఏమీ లేదు. ఊరినే షో. అంటే గత పాలకులు గెలిచిన వెంటనే మేమేమో అభివృద్ధి చేస్తాము, మనమేమో అలా చేస్తాము, ఇలా చేస్తామనే కల్లిబొల్లి మాటలతో చెప్పి ఈరోజు పేద ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నమాట. మరీ ముఖ్యంగా ఇక్కడ ముసలివాళ్ళు, వాహనదారులు, తర్వాత నిండు గర్భిణీలు, చిన్నపిల్లలు వీళ్ళంతా ఈ మురికి నీటితో చాలా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ముసలి వాళ్ళు అయితే నడవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఇప్పుడు వర్షాకాలం లేదు. అదే వర్షాకాలం గిన వస్తే గిన ఒక అడుగు మేర గుంతలు పడతాయన్నమాట. ఈ రోడ్లో అడుగు మేర గుంతలు పడడమే కాకుండా ఇక్కడ కృష్ణమూర్తి లేఅవుట్కి మెయిన్